ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక శాఖ నుంచి కీలక శుభవార్త వెలువడింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు, డిఏ అరియర్స్, ఇతర ఆర్థిక ప్రయోజనాలను దశల వారీగా నేరుగా ఉద్యోగులు, పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ట్రెజరీ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగ సంఘాలు ఎన్నాళ్లుగానో కోరుతున్న పెండింగ్ బిల్లులు, డిఏ బకాయిలు, పీఆర్సీ అమలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతేకాకుండా ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనాలపై 10% పైగా పెరుగుదల కల్పించే దిశగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. ఈ పెరిగిన వేతనాలు, పెన్షన్లు వచ్చే నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. చెల్లింపుల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధానంలో ట్రెజరీల ద్వారా వేగంగా పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మే 28ను సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఉద్యోగ, పెన్షనర్ వర్గాల్లో ఆనంద వాతావరణం నెలకొంది.